వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వ్యాసరచన పోటీల్లో స్థానిక పద్మావతి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో స్థానిక పద్మావతి కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. సమితి స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యార్థులు వాన పవిత్ర, సానియా పర్వీన్, డిగ్రీ విద్యార్థిని అల్లు మహాలక్ష్మి వివిధ విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించారు. వీరిని అభినందిస్తూ స్థానిక మారుతినగర్ సాయి మందిర్ కన్వీనర్ ఎం లక్ష్మీనాయుడు, జిల్లా మహిళా సేవా విభాగ కన్వీనర్ ఎం అమ్మాయమ్మ విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కృతజ్ఞత, కరుణ, సహనం పెంపొందించుకోవాలని కోరారు. నిజమైన భక్తి అనేది కేవలం దైవనామాన్ని జపించడంలో కాదని, సమాజానికి సహాయం చేయడం మరియు అవసరమైన వారికి సహాయం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, ప్రిన్సిపల్ ఈఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో వైభవంగా సుదర్శన యజ్ఞం నిర్వహించారు. ఇచ్చాపురం మండలంలోని తేలుకుంచి గ్రామంలో సుదర్శన యజ్ఞం సమాశ్రయణ దీక్ష స్వీకరణ కార్యక్రమం చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, నామార్చన, శ్రీ లక్ష్మీ కుంకుమార్చన, తీర్థగోష్ఠి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామివారి అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో అంతిమయాత్ర తప్పదని, ఎవరు బాగు వారే చూసుకోవాలని అన్నారు. ఎవరైనా సరే వైష్ణవుడు కావచ్చని పేర్కొన్నారు. చేసే మంచిని ప్రతి ఒక్కరికి చెప్పాలని రాముడు, శ్రీకృష్ణుడు, గురువు రామానుజాచార్యులు కూడా అదే చెప్పారని తన భాషణలో ఆయన వివరించారు. 2 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గ్రామస్తులు, చిన్నజీయర్ స్వామివారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పాం కదా, ఆ పైకి వెళ్ళడానికి మన యాత్ర బయలుదేరితే మన వీళ్ళెవ్వరూ మనతో రాను. చక్కగా మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. అంటే ఎవడి ఉజ్జీవన, ఎవడి బాగు వాడే ఆలోచించుకోవాలి, వాడే నిర్ణయించుకోవాలి. తేలుకుంచి గ్రామంలో నిర్వహించే తీర్థగోష్ఠి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రియా విజయసాయిరాజ్. వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు ప్రియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం తేలుకుంచి గ్రామంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరుగు సుదర్శన యాగం మరియు తీర్థగోష్ఠి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మండల ఎంపీపీ బోర పుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పాతిళ్ల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూపరింటెండెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ తిరుపతి నాయుడు. ఎచ్చర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ తిరుపతి నాయుడు అనంతరం జిల్లా ఎస్పీ జిఆర్ రాధికని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన ఇదివరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరులో ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా విధులను నిర్వర్తించి సాధారణ బదిలీలో భాగంగా శ్రీకాకుళం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగానికి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఎచ్చర్ల ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి ఇన్ఛార్జ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీగా విఎన్ మణికంఠ వద్ద నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో విశాఖపట్నంకి బదిలీపై వెళుతున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ విఎన్ మణికంఠ, అదనపు ఎస్పీలు జె తిప్పేస్వామి, టిపి వెటదేశ్వర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి కొండ్రు హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజంలోని పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రేగడి పంచాయతీరాజ్ ఏఈ వల్లూరి రామకృష్ణ కుటుంబాన్ని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ బుధవారం పరామర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. మృతి చెందిన ఏఈ సతీమణి వల్లూరి ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ తో మాట్లాడుతూ కేవలం అధికారులు, స్థానిక నాయకుల వేధింపులు, తీవ్రమైన ఒత్తిడితో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, భర్త మృతి చెందడంతో 2 పిల్లలతో రోడ్డున పడ్డామని ఆమె కొండ్రు వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉందని హామీ ఇచ్చారు. తీవ్రమైన వేధింపులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగస్తులపై వేధింపులకు రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 1వ తేదీన తమ జీతం ఇవ్వాలని ఆందోళన చేస్తే నోటీసులు ఇచ్చే స్థాయికి అధికారులు బరితెగించారని చెప్పారు. రాజకీయ నాయకులు, రేగిడి మండలం రాజకీయ నాయకులు, రేగిడి మండలం డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా నా జీవితాన్ని నాశనం చేసేసి జేఈలు, ఈలు, డీలు అందరూ మొత్తం రేగిడి మండలం ఉన్న వాళ్ళందరూ కూడా నా జీవితాన్ని పట్టుకుని పెట్టుకోండి. నా 2 పిల్లలు రోడ్డు మీద పడేశారు. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. నాకు ఏం న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు ఏదో ఒక న్యాయం చెయ్యండి. లేకపోతే నేను ఎంతవరకైనా వెళ్ళగలను. నేను ఏదైనా చేస్తాను. నేనైతే ఎవరిని వదలను. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కిమిడి అశోక్ కుమార్, మాజీ జెడ్పీటీసీ ఉషారాణి, ఉంగరాడ అంబకంటి సర్పంచులు భుజంగరావు, లక్ష్మీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదిక్ వైద్య సేవలు వినియోగించుకోండి అని వైద్యాధికారి ముత్తురాల సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. వైద్య సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఖండ్యాం ఆయుష్మాన్ భారత్ ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్ వైద్యాధికారి ముత్తరాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఖండ్యాం గ్రామంలో గల ఆయుర్వేదిక వైద్య సేవలు రోగులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన రోగులకు ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున వాత రోగానికి, గ్యాస్ట్రిక్, నరాలు బలహీనత, చక్కెర వ్యాధి, మధుమేహం, కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస రోగాలు అలాగే మహిళలకు అవసరమైన మందులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయని తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిబ్బంది కొరత వెంటాడుతుందని, ఈ సిబ్బంది కొరత వల్ల తమ కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏఎన్ఎం, కాంపౌండర్, అటెండర్ పోస్టులు ఖచ్చితంగా అవసరమని పై అధికారులు దృష్టి సారించి తమకు ఇబ్బంది లేకుండా ఈ పోస్టులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ సునీల్ కుమార్ అండి, ఇక్కడ ఖండ్యంలో రేగడి ఆంధ్రస్ మండలం ఖండ్యం ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్. ఇక్కడికి నేను వచ్చి 1.5 year అయిందండి. ఇక్కడికి వచ్చి నుంచి కూడా చుట్టూ ఆయుర్వేదిక్ మందులతోనే చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మంచి వైద్య సేవలు అందిస్తున్నాము. ఇక్కడ మంచి మందులు కూడా ఈ మధ్యన కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఆర్టీడీ గారు కమిషనర్ మంచి మందులంతా ఇక్కడికి ఏర్పాటు చేశారు. అన్ని ఆయుర్వేదిక కేంద్రాలకు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మంచి మందులు సెంట్రల్ ఫండ్స్ నుండి వచ్చాయి. ఎక్కువ వాత రోగాలకి, అలాగే శ్వాసకోశ వ్యాధులకి, అలాగే నరాల బలహీనత, స్త్రీలలో తెల్లబట్ట, వీటన్నిటికి కూడా పూర్తిగా ఆయుర్వేదికలో మంచి మందులు అనేవి సప్లై చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకొని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ మందు రెగ్యులర్గా వాడడం వల్ల దీర్ఘకాలం ఎక్కువ జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా ఈ మందుల వల్ల మన సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా
మనం తిరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ ఆయుర్వేద మందులు వాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రజలకు అవగాహన కలిగించి పూర్తి స్థాయిలో తమ విధులకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నామని, ఈ సిబ్బంది కొరత వల్ల కాస్త ఇబ్బందులు పడుతున్నామని, అదే సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నట్లయితే ప్రజలకు మరింత వైద్యం చేయడానికి ముందుకు సాగుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.